కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎరువుల శాఖ మంత్రి నడ్డాను కలిసి యూరియా కొరత లేకుండా చూడాలని కోరిన ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని, ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కలవడం జరిగింది. నేను కూడా 5-6 సార్లు మీకు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినామని చెప్పి మాకు ఉత్తరాలకు రిప్లై కూడా వేయడం జరిగింది. తెలంగాణకు 9.80 లక్షలు అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే. జూలై నెల వరకు మనకు 6.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంటే కేవలం 4.36 లక్షలు అంటే 4.36 లక్షల మెట్రిక్ టన్నులకు వరకే మనకు యూరియా ఇచ్చిర్రు. అంటే 2.24 2,24,000 మెట్రిక్ టన్నులు మనకు షార్ట్ ఫాల్ పోయిన జూలైకే ఉండే. ఇప్పుడు ఆగస్టు కోటా కూడా కలుపుకుంటే 3.50 అంటే 3.5 లాక్స్ మెట్రిక్ టన్నులు, 3,50,000 మెట్రిక్ టన్నులు మనకు కొరత ఉంది. ఇయ్యాల్సింది ఇయ్యలేదు. కంటిన్యూగా మేము ఫాలో అప్ చేస్తే అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని చెప్తున్నారు. రేపు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయాలని డిసైడ్ అయినాం మేము, తెలంగాణ ఎంపీలం, కాంగ్రెస్ ఎంపీలం. అలాగే మకార్ ద్వార్ దగ్గర మేము రేపు ప్రొటెస్ట్ కూడా చేస్తాము. డెఫినెట్ గా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాము. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా